ఈ ఉదయకాల ధ్యానాలకు అందరికీ అపూర్వమైన ఆహ్వానం. ఈ శీర్షికలో ఆయన ప్రత్యక్షతలు గమనిస్తూ ఉన్నాం. ఆయనకున్న గంభీరమైన ప్రత్యక్షతలు, దర్శనాలు. ఈనాడు ఆయన పాదములు ప్రకటన గ్రంథంలో కూడా మనం గమనిస్తున్నాం. 1వ అధ్యాయం 15వ వచనంలో ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడిన మెరుగుచున్న అపరంజితో సమానము. ఆయన పాదములు మెరుగుచు ఉన్న అపరంజితో సమానము. అంత విలువైనవి, అంత పరిశుద్ధమైనవి ఆయన పాదములు. మరి ఈ లోకానికి ఆయన దిగి వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధ పాదములు మాత్రమే కలిగిన వాడు. ఆయన వద్దకు వెళ్ళి ఆయన పాదముల మీద పడిన ఎవరు కూడా నిరాశతో వెనుదిరిగి వెళ్ళలేదు. లోక శుభవార్తలో 7వ అధ్యాయంలో పాపాత్మురాలైన ఒక స్త్రీ మనకు కనబడుతూ ఉంది. అయితే ఆమె ఒక అత్తరుబుడ్డను తీసుకుని ఆయన దగ్గరికి వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద తాను మరి నిలిచిండి ఉండగా ఆయన పాదముల్లో తన పాపాలన్నీ కనబడి హృదయము బద్దలై ఆయన పాదములను తన మరి కన్నీళ్లతో తడిపి తన కురులతో ఆ యొక్క పాదములను శుభ్రం చేసిన ఆ స్త్రీ. కనుక ఆయన పాదములను ఎవరైతే ఆశ్రయిస్తారో వారు ధన్యులు. వెంటనే ఆయన అన్నారు, పరిసైన్త్వయా, ఈ స్త్రీ విస్తారముగా నన్ను ప్రేమించును గనుక ఆమె విస్తార పాపములు క్షమించబడి ఉన్నవి అని అన్న. ఎందుకనగా ఈ స్త్రీ నేను వచ్చిన దగ్గర నుండి కూడా నా పాదముల యొద్ద తాను ఆరాధిస్తూ ఉన్నది. ఆమె హృదయంలో నాకు స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నది, పాదముల మీద పడినది కనుక అరే ఆమె పాపాత్మరాలని కాదు, నీతిమంతురాలుగా ఆమె తీర్చబడి ఉన్నది. ఎవరెవరైతే ఆయన పాదముల మీద పడ్డారో, యాయూరు వచ్చి ఆయన పాదముల మీద పడి, అయ్యా ఒకతే కుమార్తె చావటానికి సిద్ధంగా ఉన్నదండి, నువ్వు భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము అని ప్రభు చెప్పి ఆయన పాదముల దగ్గర విశ్వాసమును అధికం చేసుకున్న ఆ స్త్రీ. మరియ కూడా బేతనీ గృహంలోకి వెళ్ళినప్పుడు ఆయన పాదముల యొద్ద కూర్చొని ఆయన బోధను విని ఆమె రూపాంతరము చెందబడిన స్త్రీ. ఈ ఉదయకాలం ఆయన పాదముల యొద్ద గడుపుతూ ఉన్నావా? ఉదయకాలం 10 నిమిషాలు, 15 నిమిషాలు, అరగంట, గంట ఆయన పాదముల యొద్ద గడుపుతూ ఉన్నావా? దైవజనులు ఆయన పాదముల యొద్ద గడిపినవారు ధన్యులని దేవుని వాక్యం చెప్తూ ఉన్నది. ఆయన పాదముల యొద్ద గడిపిన వారు అతి శ్రేష్ఠులు. వారు ఆయన శక్తిని పొందుకున్నవారు. వారి పాపముల నుండి విడుదల చెందబడిన వారు. కనుక ఆయన పాదములను సమీపించాలని ప్రభు పేరిట ఈ కొద్ది మాటలు మీకు అందిస్తూ ముగిస్తూ ఉన్నాను.
దేవుడు బాగా దీవించును గాక. ఆమె స్తోత్రాలు ప్రభా. నీ పాదముల దగ్గర మేము గడిపేవారుగా చేయండి. యేసయ్య నామములు అడిగి ఉన్నాం మా తండ్రి. ఆమె త్రియేక దేవుని యొక్క ప్రేమ కృప ఆశీర్వాదాలు సమృద్ధిగా కలుగును గాక.